స్థానిక మినర్వా గ్రాండ్ హోటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో భారతదేశంలో ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ స్పెషాలిటీ పెరినాటికల్ కేర్ విభాగంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒకటి ఈ రోజు నెల్లూరు గూడూరు పట్టణాలకు తమ సేవలను అందిస్తున్నామని, చెన్నై నందు చిన్నపిల్లల కొరకు 300 పడకల 100 ఇంటెన్సివ్ కేర్ పడకలు కలిగి చిన్నపిల్లలకు అత్యంత క్లిష్టమైన సేవలు అందిస్తున్నామని, దీనిపై 5 సంవత్సరాల అనుభవం కలిగిన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని, చిన్నపిల్లల వైద్యంలో నెల్లూరు నగరంలోని చిన్నపిల్లల వైద్య నిపుణులతో సంప్రదింపులు జరిగి రోగులకు తమ సేవలు అందించడంలో విశేషంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఆలోచనతోటి మొదలుపెట్టి ఇవాళ దేశమంతా 22 హాస్పిటల్స్ అత్యంత విజయవంతంగా మదర్ అండ్ చైల్డ్ పుట్టిన పిల్లవాళ్ళ కాడి నుంచి 18 సంవత్సరాల వయసున్న పీడియాట్రిక్స్ పాపులేషన్ అంటాము. అట్లాగే డెలివరీస్లో కాంప్లెక్స్ డెలివరీస్, హై రిస్క్ డెలివరీస్ అంటాము. వాటిల్లో కానీ అలాగే ఐవీఎఫ్లో కూడా ఒక రివల్యూషన్స్ తీసుకురావడం జరిగింది. ఎక్కడా ట్రీట్మెంట్ దొరకని పరిస్థితుల్లో ఒక రెయిన్బో హాస్పిటల్ పోతేనే మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనే పరిస్థితికి మనం ఇప్పుడు అహర్నిశలు కృషి చేసి మన రమేష్ గారు కానీ వాళ్ళ బృందం అంతా ఇవాళ మన అత్యున్నత ప్రమాణాలతో దేశం గర్వించదగ్గే విధంగా ఈ మదర్ అండ్ చైల్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్ఐసియు అంటాం, అప్పుడే పుట్టిన పిల్లలకి ప్రాణాంతకరణ వ్యాధులు రావటం, కొన్ని ఇలాంటి డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవటంతో మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేయటం జరిగింది. అక్కడి నుంచి మన ఎక్స్పర్ట్స్ టీము చెన్నై నుంచి కానీ ఇటు ఒంగోలు దగ్గరికి విజయవాడ నుంచి కానీ మన డాక్టర్లు అత్యాధునికమైనటువంటి అంబులెన్స్ తీసుకొని వచ్చేసి పేషెంట్స్ని కూడా, చిన్నపిల్లల్ని నెలలు కూడా 2 రోజుల పాపలను కూడా తీసుకునే కేసులు 100లో ఉన్నాయి. వాళ్ళని బతికిచ్చిన ఘనత కూడా దాదాపు ఇప్పుడు మనకున్న వరల్డ్ రికార్డు కూడా అని చెప్పొచ్చు. 420 గ్రాముల బాబుకి 325 గ్రాముల బాబుకి మనం ప్రాణం పోయటం. ఇప్పుడు అతను సాధారణమైన జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మహేష్ బాబు గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, వాళ్ళ అబ్బాయి కూడా అరిచేతుల్లో తీసుకొచ్చేసి రెయిన్బో హాస్పిటల్కి అప్పచెప్పడం జరిగింది. అరిచేతుల్లో చాలా ఇంటర్వ్యూస్ మీరు చూసింటారు. అతను ఇప్పుడు మీరు చూశారు, మహేష్ బాబు గారు లాగానే ఎత్తు కానీ అందంగా ఉన్నాడు. అలాంటి ఘనత సాధించిన ఏదన్నా హాస్పిటల్ ఉంది అని అంటే ఏకైక హాస్పిటల్ భారతదేశంలో ఒక రెయిన్బో హాస్పిటల్ అని చెప్పుకోవాలి. ఈ రెయిన్బో హాస్పిటల్ ఏదైతే ఈ సేవలు దేశమంతా విస్తరించున్నాయి, మా ఊరికి కూడా ఏదో చేయాలనే సదుద్దేశంతో మన చైర్మన్ గారు ఆలోచన రావటం, ఇమీడియట్గా దాన్ని ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అదే పనిగా వచ్చేసి మీతోటి ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏమేమి సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ కూడా లేవు దేశంలో. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకు ఉన్నాయి కానీ చిన్నపిల్లలకి ఒక మెదడుకు కానీ, ఒక గుండెకి కానీ, ఒక లివర్కి కానీ, ఒక కిడ్నీకి కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు హాస్పిటల్స్ లేవు కంట్రీలో ఇప్పటికి కూడా. ఆ హాస్పిటల్స్ ఒకటే ఒక హాస్పిటల్ ఏదన్నా ఉందంటే రెయిన్బో హాస్పిటల్. దేశంలోనే మొట్టమొదటిసారిగా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆ ప్రాతిపదికన స్థాపించి తర్వాత దాన్ని సక్సెస్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి అది దేశవ్యాప్తంగా విస్తరించి ఈరోజు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 1000 పడకలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనకి ఈరోజు రాజమండ్రితో కలిపేసి 350 పడకలు ఉన్నాయి. దాదాపు 400 పడకలు ఉన్నాయి. అలాగే బెంగళూరులో ఒక 600 పడకలు, చెన్నైలో 3 హాస్పిటల్స్ ఉన్నాయి 300 పడకలతో. అలాగే ఢిల్లీలో, మనకి సౌత్ ఢిల్లీలో 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు గుర్గావ్లో చాలా పెద్ద హాస్పిటల్, అంటే అత్యంత ప్రమాణాలతో ప్రపంచ స్థాయిలో ఒక 450 బెడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ జరుగుతూ ఉంది. ఏంటంటే మనకి అతి దగ్గర సిటీ చెన్నై. ఒకప్పుడు హైదరాబాద్ ఎంతో కొంత పోయేవాళ్ళం, ఇప్పుడు తగ్గిపోయింది. మన రాష్ట్రాలు విడిపోయినాయి, తెలుగువారు ఒకటైనా కానీ ఎంతో కొంత తగ్గింది. మనకి చెన్నై ఎప్పుడు పక్కనే ఉంటుంది కాబట్టి మామూలుగా న్యాచురల్గా చెన్నైకి వెళ్తుంటాం. సో అలాగే చెన్నైలో ఉద్దేశం నాకు మెయిన్ ఏంటంటే ప్రాక్సిమిటీ సిటీ చెన్నైలో మనం చేస్తే బాగుంటుంది. నేను చదువుకున్న తిరుపతిలోను, నా ఊరు నెల్లూరు. సో నాకు తెలిసిన డాక్టర్లు చాలామంది ఉన్నారు స్నేహితులు. సో మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి చేశాను. ఇంకొకటి
ట్రాన్స్పోర్టేషన్స్. చాలా మంది పిల్లలు ఏంటంటే ట్రాన్స్పోర్ట్లోనే ఇది అవుతుంటారు అనమాట. అంబులెన్స్లో చైల్డ్ వెళ్ళడం వేరు, అంబులెన్స్ మనం వచ్చి పికప్ చేయడం వేరు. అంబులెన్స్ వచ్చి పికప్ చేసినప్పుడు ఒక కన్సల్టెంట్ ఉంటారు, ఇంటెన్సివ్ కేర్ కన్సల్టెంట్, ఒక ఇద్దరు ట్రైన్ నర్సెస్ ఉంటారు, పారామెడిక్స్ ఉంటారు. సో ఎలాంటి క్రిటికల్గా సిక్ చైల్డ్ అయినా కానీ మనం ఇక్కడి నుంచి అక్కడ సేఫ్గా 3-4 గంటలు ఏ ప్రమాదం లేకుండా సేఫ్గా ఇక్కడి నుంచి అక్కడికి చేర్చే అవకాశం ఉంటుంది రోడ్డు మీద. అంటే ఇవి లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్, విత్ ఇన్ ద సిటీ కాదు. మోర్ దాన్ 100 కిలోమీటర్స్ ట్రాన్స్పోర్ట్స్ 2000 చేస్తాం అక్రాస్ ద గ్రూప్. సో మా చెన్నై నుంచి అట్లీస్ట్ 3 అంబులెన్సెస్ ఉన్నాయి. వీ కెన్ కమ్ ఎనీ టైమ్ ఆన్ అ కాల్ అండ్ కమ్ టేక్ ఎ చైల్డ్ వెరీ సేఫ్లీ బ్యాక్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ సేఫ్లీ. ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ బాగా వచ్చినాయి. ఓకే, ఆన్లైన్ వీడియో కన్సల్టేషన్స్. మేము దాదాపు కొన్ని 100 కన్సల్టేషన్స్ అమెరికాతో చేస్తాం, మిడిల్ ఈస్ట్తో చేస్తాం, ఆఫ్రికాతో చేస్తాం. రెండోది, మా డాక్టర్స్, స్పెషాలిటీ డాక్టర్స్ ఆల్రెడీ 2 డాక్టర్స్ వచ్చి ఇక్కడ న్యూరాలజిస్ట్ వాళ్ళు వచ్చి చేస్తారు. సో మా అందరు స్పెషాలిటీ డాక్టర్స్ నెలకు ఒక రోజు వచ్చి ఇక్కడ నెల్లూరులో కన్సల్టేషన్స్ చేసి వెళ్తారు. అంటే వాళ్ళు హైదరాబాద్, చెన్నై రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎప్పుడు రావాల్సి వస్తే ఏదైనా సర్జికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు రావాల్సి వస్తుంది. 8th క్లాస్ చదువుతున్నాను. జూలై సమ్మర్ హాలిడేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు 1 మంత్ స్కూల్కి వెళ్ళాను. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి హెడేక్ ఎందుకు అది హెడేక్, ఫీవర్ అంతా వచ్చింది. ఇంకా అలాగా నెల్లూరుకి వచ్చాను. నెల్లూరులో అపోలోలో జాయిన్ అయ్యాను. అపోలోలో కూడా ఏం పెద్ద తగ్గలేదు. తగ్గి ఇంటికి వచ్చాను. మళ్ళీ అగైన్ మోషన్స్, లూజ్ స్టూల్స్, ఇంకా అది మళ్ళీ రిపీట్ అయిపోయింది. ఇంకా అలా రఫీ సార్ అని మా డాక్టర్ ఉండేవాడు. ఆయనకి అడిగితే చెన్నై ఏమన్నా వెళ్ళగలరా అని అన్నాడు. ఇంకా చెన్నై రెయిన్బోకి వచ్చాం. ఫస్ట్ పద్మబాలాజీ అనే మేడం కలిసాం. ఆమెని కలిసిన తర్వాత ఆమె ఇంకా ఒక మెడిసిన్ వాడమనింది. కలిసి వచ్చాం. తర్వాత అగైన్ ఇంకా ఫీవర్ ఇంకా కంటిన్యూ అయ్యేకి అగైన్ మళ్ళీ ఇంకా చెన్నై వెళ్ళి కార్తిక్ నారాయణ అనే పీరియాడిషన్ ఉన్నాడు, ఆయన దగ్గర కలిసాం. ఆయన ఇంకంతా చక్కదిద్దాడు. ఇంకంతా నార్మల్ అయిపోయింది. 3 daysకి నా ప్రాబ్లం అంతా ఈ టీబీ మెనింజైటిస్ ఒక్కసారి ఏంటంటే నెల మనం గుర్తుపట్టం. అది గుర్తుపట్టే టైంకి మనకి ఏంటంటే బ్రెయిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంది. ఒకసారి కానీ ఆ టీబీ బ్యాక్టీరియా పస్లా తయారైంది అనుకోండి, ఆ పసు పోయేసి బ్రెయిన్ అంతా కవలించేస్తుంది. దాంతో ఏంటంటే మనం బ్రతికినా కానీ నీకు వైకల్యాలు చాలా వస్తాయి. సో ఏ జబ్బు అయినా కానీ ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి ఎర్లీగా మెడిసిన్ పెట్టిందంటే 4 రోజుల నుంచి 1 week లోపల నయం అయిపోతుంది.